హలో మేడం, మీ రీసెర్చ్ ఎలా కొనసాగుతోంది? 90 ఏళ్ళు దాటిన వాడు మీకు ఎంతమంది దొరికారు? 90 ఏళ్ళేంటి, 100 ఏళ్లు దాటిన వాళ్ళు ఈ ప్రపంచంలో 5 లక్షల మంది ఉన్నారట. ఇంటర్నెట్లో చూసి తెలుసుకున్నాను. 120 ఏళ్లు దాటిన ఎందరో మునులు ఋషులు హిమాలయాల్లో ఉన్నారట. ఆంధ్రప్రదేశ్లో 125 ఏళ్లు దాటిన వారు ఒకరో ఇద్దరో ఉన్నారని తెలుసుకున్నాను. ఇంకో 2 రోజుల్లో వాళ్ళెవరో కనిపెట్టి నా రీసెర్చ్ని పూర్తి చేస్తాను. మీరు చెప్పిన ఆ ఇద్దరిలో నేను అప్పుడే ఒకరిని కనిపెట్టేశాను. ఈ ఊళ్ళో ఉన్నారా? ఇంతవరకు అతని గురించి ఏ ఒక్క వార్త బయటికి రాలేదు. అతన్ని ఇంతవరకు ఎవరు చూసిందే లేదు. అది నాకు తెలిసింది. ఇన్ని రోజులు అతని గురించి ఎవరికి ఎందుకు తెలియలేదు? 40 ఏళ్ల క్రితమే అతని ఇక్కడికొచ్చి ఒక పాడుపడ్డ కోటకి చేరుకున్నాడు. ఇన్నేళ్లలో అతన్ని చూసి ప్రాణాలతో తిరిగి వచ్చిన ఏకైక వ్యక్తిని నేనే. ఆయన వయసు 123 ఏళ్ళు. చూసారా? నిజంగానే అతన్ని మీరు చూసారా? చూడ్డం మాత్రమే కాదు, అతని పేరు కూడా తెలుసుకున్నాను. అతని పేరేంటి? విజయ రాజేంద్ర బహదూర్. ఇప్పుడు వాడెక్కడున్నాడు? ఇక్కడి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవదుర్గం దగ్గర రత్నగిరి కొండ ఉంది. కొండ మీద కోటలో ఉన్నాడు. వాడింకా చనిపోయిన తన ప్రేయసి జ్ఞాపకంతోనే ఉన్నాడు. ఇంకో జన్మలోనైనా ఆమెను పొందాలనే ఆశతో ఉన్నాడు. పాపం, ఆ పిచ్చి రాజుకి నాగవల్లి అసలైన క్యారెక్టర్ గురించి ఏం తెలుసు? ఏమంటున్నారు? తన క్యారెక్టర్ గురించి మీకేమి తెలుసు? రామనాథమే కాకుండా దానికి ఎంతో మంది ప్రేమికులు ఉన్నారంట. అందర్నీ ఒకేసారి సంతోషపరుస్తూ ఉండేదట. అంతేకాదు, ప్రతిరోజు దానికి ఎవరో ఒకరు కావాల్సిందే. రాజు లేకపోతే మంత్రి, సేవకుడు లేకపోతే సైనికుడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే నాగవల్లి ఒక కామ పిశాచి. షీఈస్ ఎ నింఫోమానియాక్, ఒక వ్యభిచారి. என்ன பத்தி உனக்கு என்னடா தெரியும்? ஏ ராமநாதனை தவிர வேற யாரையும் ஏறெடுத்து பார்த்தவ இல்லடா நானு. என்ற பத்தி தப்பா இன்னொரு வார்த்தை பேசுன எரிச்சிடுவேன் உன்ன. நான் அழிக்கணும்னு ஆசைப்பட்டது உன்னை இல்லடா, அந்த விஜய ராஜேந்திர பகதூர. அவனுக்கு முன்னால நீ கையால பலியாயிடாத. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? గౌరివా నాగవల్లివా? చెప్పు చెప్పు. నేనేం పాపం చేశాను? వద్దు, నువ్వు నాకొద్దు. నా నుంచి వెళ్ళిపో. పో, వెళ్ళిపో. నా నుంచి వెళ్ళిపో. నువ్వంటే నాకు అసహ్యం. నువ్వు నాకొద్దు, నువ్వు నాకొద్దు. వెళ్ళిపో. నన్ను వదిలేసే ప్లీజ్. డాక్టర్, నన్ను చంపేయండి డాక్టర్. నన్ను చంపేయండి, లేకపోతే నేనెవరినైనా చంపేస్తాను. డాక్టర్ ప్లీజ్.